కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి మనం ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఎన్ని విషయాలు తెలుసుకున్నా జ్ఞానం కోసమే మనం. ఎందుకంటే ఈ మార్గంలోకి వచ్చిన మనము అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం వైపు వెళ్ళడానికే మనం ఇన్ని సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉన్నాము. మరి ఎన్నిటికంటే ఈ మార్గంలోకి వచ్చిన ఏ మార్గంలోకి వచ్చినా ప్రతి మానవుడికి అటు ప్రాపంచిక జీవితంలో కానీ ఇటు ఆధ్యాత్మిక జీవితంలో కానీ విద్య అన్నది చాలా అవసరం. అందుకే మరి విద్య లేని వాడిని వింత పసుపు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పశు లక్షణాలు వదలాలి అంటే మానవుడికి విద్య చాలా అవసరం. ఫస్ట్ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ప్రాపంచిక విద్య నేర్చుకుంటాం. తర్వాత మనం ఆధ్యాత్మిక విద్యలోకి వస్తాం. ముందు ప్రాపంచిక విద్య అన్నిటినీ అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. అది చదువు ఉన్నవాడికి అవగాహన చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ విద్య లేకపోతే అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక విద్య అవగాహనతో పాటు మరి సృష్టి గురించి అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ విద్య అన్నది ఎంతో గొప్పది. మరి ప్రాపంచిక ధనము దానం చేస్తే తరిగిపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక విద్య దానం చేసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇతరులకి ఎంతగా ఇస్తామో మనము అంతగా పెరుగుతూ ఉంటాం, వృద్ధి అవుతుంది. మరి చెప్పకపోతే అది ఇతరులకి మనము ఈ విద్య చెప్పకపోతే అది అభివృద్ధి కాదు. మనం చెప్తున్న కొద్దీ ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటూ మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటాము. అందుకే ఎప్పుడు కూడా విద్య అన్నది దాచుకోకూడదు అని మహాత్ములు మనకి బోధిస్తూ ఉంటారు. దానం చేస్తే తరగనిది, దొంగల చేతికి దొరకనిది విద్య అంటారు. అంటే ఎంతగా దానం చేస్తామో అంతగా అది వృద్ధి అవుతుంది. మరి మనము ఆ విద్య దానం చేయడానికి ముందు మనసు ప్యూరిటీగా ఉన్నప్పుడే మన వాక్కు ఎదుటి వాళ్ళలో మంచి పరివర్తన తీసుకొస్తూ ఉంటుంది. మరి ప్రాపంచిక విద్య నేర్చుకున్న వాళ్ళకి కొద్దిగా అహంకారం కూడా పెరగవచ్చు. అది ఎవరికి చెప్పాలని కూడా వాళ్ళు అనుకోరు. డబ్బు ఇస్తేనే ఇప్పుడు ట్యూషన్స్ చెప్పనివ్వండి, ఉద్యోగాలు చేయనివ్వండి, ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపెట్టుకుంటారు. డబ్బు లేనిది ఏది ఖర్చు పెట్టుకోకూడదు అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నవాడు అందరికీ ఉచితంగానే ఇవ్వాలి అంటాడు. అందుకే పత్రికారు మనకి ఏం చెప్పారు అంటే, ఈ విద్యను నేర్పుతున్నప్పుడు డబ్బు తీసుకోకూడదు అని కూడా మనకి నేర్పడం జరిగింది. సరస్వతీదేవిని ఎప్పుడూ కూడా డబ్బుకి అమ్మకూడదు అని గురువులు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే కొంతమంది పూర్వం రోజుల్లో కూడా చూడండి, మరి కొంతమంది రాజులకి అంకితం ఇచ్చి మరి వాళ్ళ కవిత్వాన్ని వాళ్ళు ఎంతో ధనం తీసుకునేవారు. కానీ పోతన లాంటి మహాత్ములు రాజులకు అంకితం ఇవ్వకుండా ప్రజల్లోకి ఆ భాగవతం అట్లాంటివన్నీ కూడా చెప్పి ఈనాటికి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళని. అందుకే విద్య ఎప్పుడూ కూడా ఉచితంగా చెప్పగలిగిన రోజున వాళ్ళ విద్య ఇంకా ఇంకా రాణిస్తూ ఉంటుంది. కానీ నేటి పరిస్థితుల్లో మరి భుక్తి కావాలంటే మరి అమ్ముకోక తప్పట్లేదు కొంతమంది. కానీ ఆధ్యాత్మిక విద్య మాత్రం పరావిద్య.
దీన్ని అంటారు. అంటే పరమాత్మ గురించి తెలిపే విద్య, పరలోకాలను గురించి తెలిపే విద్య నేర్చుకున్నప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు. ఇది ఎప్పుడూ కూడా డబ్బుకి మనం చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు ప్రకృతి మనని క్షమించదు. మనం చూడండి, ఇంకా చెప్తున్న కొద్దీ మనం ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటాం. అందుకే గురువులు ఎప్పుడూ కూడా దాని గురించి డబ్బులు తీసుకోకుండానే విద్య ఉచితంగా శిష్యులకి బోధించేవారు. మరి జన్మనిచ్చిన తండ్రి కంటే జ్ఞానం ఇచ్చిన గురువు గొప్పవాడు అంటారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఈ శరీరానికి శరీరం ఇవ్వచ్చు, సంపదలు ఇవ్వచ్చు, అవన్నీ ఈ జన్మకే పరిమితం అవుతాయి, కానీ మరు జన్మకి ఉపయోగపడవు. కానీ గురువు జ్ఞానాన్ని ఇస్తే అది ఈ జన్మకే కాదు, మరు జన్మకు కూడా ఉపయోగపడే ధనాన్ని, విద్య అనే ధనాన్ని గురువు మనకి బోధిస్తాడు. ఒట్టి ప్రాపంచిక విద్య నేర్చుకుంటే మనము ఈగలా బతుకుతాం. ఏం చేస్తుంది? కుళ్ళిన వాటి మీద, మంచి మాటల మీద వాలుతుంది, కానీ ఎవరికీ ఉపయోగపడదు. కానీ ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్న మనం తేనెటీగలాగా ప్రవర్తిస్తామట. అంటే అన్ని పువ్వులలో మకరందం తీసుకుని తేనెని తయారు చేసి మనకే ఇస్తుంది తేనెటీగ. మనం కూడా ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నప్పుడు గురువు చెప్తాడు, ఇది నేను చెప్పింది వినడమే కాదు, స్వాధ్యాయం ద్వారా మీరు ఎందరో మహర్షులు, మహాత్ములు చెప్పిన విషయాలను సేకరించి మీరు విజ్ఞానంతో దాన్ని పెంచుకుంటూ వివేకంతో దానిలో సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను గ్రహిస్తూ ఇంకా ఇంకా ఎదగాలి అని చెప్పినప్పుడు మన ప్రాపంచిక విద్య స్వాధ్యాయానికి పనికి వస్తుంది, అన్నీ చదువుకోవడానికి పనికి వస్తుంది. మరి ఆధ్యాత్మిక విద్యలో విద్య తీసుకోవడమే కాదు, సాధన కూడా ఉంటుంది. కాబట్టి లోతుగా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా అర్థం చేసుకోగలిగే అంతటి మేధస్సు మనకు వస్తుంది. మరి గ్రహణ శక్తి పెరుగుతుంది సాధన వల్ల, జ్ఞానశక్తి పెరుగుతుంది సాధన వల్ల, మేధాశక్తి పెరుగుతుంది సాధన వల్ల. అందుకే ఎంత మహాగ్రంథాలు చదివినా మనకి అర్థమవుతాయి. ప్రాపంచిక విద్య చదవడానికి మనకి సహకరిస్తే ఈ సాధన స్వాధ్యాయం చేస్తున్నప్పుడు మనకి ఎన్నో విషయాలు మనము సేకరించి తెలుసుకోగలం. అందుకే ప్రతి వాళ్ళకి ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య అవసరం ఉంది. ఈ రెండిటి వల్లే మనిషి పరిపూర్ణత్వం పొందగలడు. ఈ భూమి మీద ఉండగానే తానెవరు, తానెక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి ఏం చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మన జీవితంలోకి సద్గురువు వచ్చినప్పుడే తెలుస్తాయి. అధ్యయనం చేసినప్పుడే లోతుల్లోకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు రాఘరావు సార్ చూడండి, మరణం గురించి ఎన్నో పుస్తకాలు 2, 3 రాశారు. మరి రాసినప్పుడు అది చదివాక ఎవరికీ మరణ భయం లేకుండా మరణానంతరం ఏం జరుగుతుందో తెలుసుకుంటూ మరి ధైర్యంగా విద్యని అభ్యసిస్తూ నేను మరణించేలోగా ఎంత విద్య నేర్చుకోవాలో అంతా నేర్చుకోవాలి. ఈ భూమి మీద నుంచి నేను పట్టుకెళ్ళే సంపద ఈ పరావిద్యే అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నప్పుడు దీని మీద ఆసక్తి చూపిస్తాం. గమనిస్తే ప్రాపంచిక విద్య ఒక్కటే నేర్చుకుంటే మనకి అన్నిటి మీద ఆసక్తి, అన్నిటి మీద అంటే సుఖాల మీద, భోగాల మీద, బంధాల మీద, డబ్బు మీద, మరి ఇలా పదవుల మీద, అన్నిటి మీద ఆసక్తి ఉంటుంది. ప్రాపంచిక విద్య నేర్చుకుంటే దానితో పాటు ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నప్పుడు దేని మీద ఆసక్తి లేదు. ఎంతసేపు మనం పరమాత్మకి ఇష్టలుగా ఎలా అవ్వాలంటాం. ఒకేళ
మన పూర్వజన్మ పుణ్యకర్మల్ల డబ్బు వచ్చినా పదవి వచ్చినా మనల్ని అందరూ ప్రేమించినా దేనికి చెల్లించకుండా స్వీకరిస్తామే కానీ దేన్ని మనము ద్వేషించాం. అందుకే పత్రిగారు చెప్పేవారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, దేనికి కూడా చెల్లించని మనస్తత్వాన్ని నువ్వు అలవర్చుకో. మనకి ఈ స్థితి ఎలా వస్తుంది అంటే సాధన వల్ల మన మనస్సు నిశ్చలమైనప్పుడు రావలసినవి వస్తాయి. నా పూర్వజన్మ కర్మల్లో మరి ఈ పుణ్యం ఉంటే వస్తుంది, లేదు నేను జన్మ తీసుకున్నప్పుడు నా ప్రణాళికలో ఇది ఒక భాగమైతే తప్పకుండా నాకు వస్తుంది అని అర్థం చేసుకుంటామే కానీ అహంకారాన్ని పెంచుకోం. అందుకే ప్రాపంచిక విద్య ఒక్కటే నేర్చుకుంటే మనకు అహంకారం పెరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య నేర్చుకున్నప్పుడు మనకి ఏ అహంకారము పెరగదు. ఎందుకు పెరగదంటే ఈ సృష్టి అంతా పరమాత్మదే, నాది ఏమీ కాదు. నా పూర్వజన్మ పుణ్యం వల్ల మాత్రమే నేను ఇక్కడ ఈ భోగాన్ని అనుభవించడానికి హక్కు ఉంది, కానీ ఇప్పుడు నేనేమీ సంపాదించట్లేదు. ఇది పుణ్యం వల్ల వచ్చింది, మళ్ళా నాది కాదు. కాబట్టి నేను వెళ్ళేటప్పుడు ఏదీ పట్టుకెళ్ళలేను అని అర్థం చేసుకుని భగవంతుడికి, ప్రకృతికి వినమ్రుడిగా ఉంటూ, సత్యం చెప్పిన గురువుకి కూడా మనము వినమ్రంగా ఉంటూ ఈ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రాపంచిక విద్యలో సుఖము సంతోషము ఉంటుంది, ఆధ్యాత్మిక విద్యలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కోసమే మహాత్ములు, ఋషులు అన్నీ వదిలి ఈ ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించేవారు. అందుకే మనము ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య రెండూ నేర్చుకున్నప్పుడు వివేకము, వైరాగ్యము, విచారణ ఈ మూడు వస్తాయి. వివేకం అంటే నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యమైంది, ఏది నిత్యము కాదు, అనిత్యమైంది అని తెలుసుకునే వివేకం వచ్చింది. ఇక వైరాగ్యం, ఇవన్నీ నేను వదిలిపోలేవే, దీని మీద నేను మమకారం పెంచుకోకూడదు, ఉన్నప్పుడు అనుభవించాలి కానీ ఇదేదో నిలవేసేయాలి, దాచేయాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇది ఎవరు పుణ్యం చేసుకుంటే వాళ్ళకు అనుభవించే హక్కు ఉంటుంది. కాబట్టి నాది నాది అనే మమకారాన్ని పెంచుకోకూడదు. వైరాగ్యంతో ఉంటూ, అంటే ఏ నాటికైనా నేను వదిలి వెళ్ళాలి అనే వైరాగ్యం ఉండాలి. ఇక విచారణ, గురువు చెప్పిన విషయాల పట్ల, చదివిన విషయాల పట్ల ఎప్పుడూ మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ గురువును ఆత్మవి అంటాడు, కానీ మనందరం ఒక్కసారి ఉలిక్కి పడతాం. నేను శరీరం కనబడుతుంటే ఆత్మ అంటున్నాడు ఏంటి? అప్పుడు ఆత్మ అనగానే వెంటనే చెప్తాడు, ఆత్మే భగవంతుడు అని. నువ్వు భగవంతుడివే కానీ వేరే ఏమీ కాదు. ఈ శరీరము మనసు వల్ల నువ్వు జీవుడు అనుకుంటున్నావు. అవి రెండు ఇక్కడే వదిలి నువ్వు ఆత్మగా పైలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడుంటావో తెలుసుకో, విచారణ చేసుకో. ఇవన్నీ విచారణ చేసినప్పుడు నిజమే కదా, ఒక ఆత్మ శరీరం అనే తొడుక్కుని తల్లి గర్భంలో ప్రవేశించి భూమి మీదకి వచ్చి పరిస్థితుల వల్ల, తల్లిదండ్రుల వల్ల ఒక సంకుచితమైన మనస్సు ఏర్పరచుకుని నేను జీవుణ్ణి 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 అనుకుంటున్నాం. జీవుణ్ణి అనుకుంటే అన్నిటికీ బందీ అయి బానిసలా బతుకుతాం. అరిషడ్ వర్గాల్లో, అహంకార మమకారాల్లో, రాగద్వేషాల్లో మనం బందీ అయ్యి బానిసగా బతుకుతున్నాం. అయితే ఇక్కడ గొప్ప కోసం చదువులు చదువుతాం, పేరు ప్రతిష్టల కోసం చదువుతాం. ఈ చదువు వల్ల అహంకారం పెంచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఏ జన్మలో ఒక పుణ్యం చేసి వచ్చామో, జీవితంలో ఒక సద్గురు వచ్చినప్పుడు ఎన్ని చదువులున్నా, ఎన్ని పదవులున్నా, ఎన్ని సంపదలున్నా, ఆధ్యాత్మిక విద్య లేని జీవితం పరిపూర్ణత్వం కాదు అని మనం తెలుసుకుంటూ పరలోకానికి తీసుకువెళ్ళే విద్య
ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్య ఈ శరీరంతో కట్టె కాలిపోయినప్పుడు నశించిపోతుంది, కానీ ఆత్మ పైలోకాలకు వెళ్ళినప్పుడు ఈ పరావిద్యనే పట్టుకుని వెళుతుంది అన్న సత్యం గురువు వల్ల తెలుసుకున్నప్పుడు ఇది నేర్చుకోవడానికే భూమి మీదకి వచ్చాం. ఈ ఆధ్యాత్మిక విద్య అధ్యయనం చెయ్యాలి అంటే ప్రాపంచిక విద్య కావాలి అని మనం చదువుకున్నాం. అది కూడా మన ప్లాన్లో ఒక భాగమే. మరి అది చదువుకున్నాక మళ్ళీ ఇందులోకి వచ్చినప్పుడు వీటికి సహకారిగా ఉపయోగపడుతుంది ప్రాపంచిక విద్య. చదివే అక్షరాలే రాకపోతే మహాగ్రంథాలు చదవలేం, కాబట్టి ఇవి చదవాలి అంటే అవి కూడా మనం నేర్చుకోవాలి. కానీ పైలోకాలకి వెళ్ళేటప్పుడు ఈ పరావిద్యే పనికి వస్తుంది, కూడా తీసుకువెళ్తాము అనే విషయం ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. అందుకే ప్రాపంచిక విద్య ఒక్కటి చేస్తే మనకు అహంకారం పెరుగుతుంది. మరి ఒక్క ప్రాపంచిక విద్య చదివితే నేను ఈ పని చేయలేను, ఆ పని చేయలేను అని అసమర్థత ప్రకటిస్తాం. నా వల్ల కాదు, నాకు తెలియదు అని అసమర్థత. ఎందుకంటే ప్రాపంచిక విద్య మనసు ప్రభావంతో ఉంటుంది. అందుకే మనము అసమర్థుల్లా మిగిలిపోతాము ఒక్కొక్కసారి ఎంత చదువుకున్నా. ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యని ఎప్పుడైతే మనము అధ్యయనం చేస్తామో అప్పుడు అసమర్థత ఉండదు, సమర్థత వస్తుంది. ఏదైనా సరే ప్రయత్నిస్తాను అంటాం, కానీ నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని అనుకోము. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటామో, ఎంతగా అధ్యయనం చేస్తామో, ఎంతగా ప్రయత్నిస్తామో అప్పుడు మనకి పరోపకార బుద్ధి వస్తుంది. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే, అందరూ మానవ జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చింది తానెవరో తెలుసుకోవడానికే. అందరికీ మోక్షం పొందే అర్హత ఉంది. అలాంటప్పుడు మనము అందరము ఆత్మలమే అని అర్థమైనప్పుడు ప్రాపంచిక విద్యలో మన అన్న చెల్లెళ్ళకి సహాయం చేసినట్టు ఆధ్యాత్మిక విద్యలో తోటి వారికి సహాయం మనం చేయడానికి ఉత్సాహం చూపిస్తాం. అందుకే చూడండి, మనకి పత్రి గారు ఆధ్యాత్మిక విద్యతో పాటు ధ్యాన ప్రచారం కూడా చెప్పారు. ఎందుకు అంటే తోటివారు కూడా నువ్వు ఆనందం పొందడమే కాదు, తోటివారు కూడా ఆనందంగా ఉండాలి అంటే ఈ సాధన, ఈ జ్ఞానం వాళ్ళకి తెలిసినప్పుడే దుఃఖం నుంచి బయటపడతారు. మరి ప్రాపంచిక చదువులు చదివిన వాడు మాంసం మానమంటే మానడు. అవి మన కోసమే పుట్టాయి, హెల్దీ ఫుడ్, టేస్టీ ఫుడ్ అనుకుంటూ తింటాడు. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక అన్ని జీవులు మరి పరమాత్మ నుంచే ఉద్భవించాయి. పరిణామ క్రమంలో ఈ రకంగా జన్మలు తీసుకుంటాయి. కానీ అవి కూడా పాఠాలు నేర్చుకోవడం అయిపోయాక చిట్ట చివరి జన్మలో మానవ జన్మ తీసుకుని తను మోక్షం కోసం ప్రయత్నిస్తుంది ప్రతి ఆత్మ అనే పరమసత్యాన్ని మనం గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు మనం అప్పుడు మాంసారం మాంతాం. ఎందుకంటే ఆత్మలన్నీ పరమాత్మ నుంచి వచ్చే జీవన పరిణామాల్లో అవి ఏ పాఠం నేర్చుకోవడానికి ఆ విధంగా పుట్టాయి, కానీ మనకి ఆహారంగా బలపడానికి అవి పుట్టలేదు అనే సత్యం గురువు వచ్చాక తెలిసింది. మరి దానివల్లే మనం జీవహింస చేస్తున్న మూలాన్ని ఆ పాపం వల్లే మన జీవితంలో దుఃఖం వస్తుంది, బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ పాపం చేయడం చాలామంది ఆపేశారు. అందుకే అంటారు, ప్రతి వ్యక్తి ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య తెలుసుకున్నప్పుడే మనిషి జీవన విధానం ఎలా ఉండాలో అలా ఉండగలడు. కానీ మనిషిలా జీవించి మహాత్ముడిగా ఎదుగుతూ, మాధవుడిగా ఎదుగుతూ, ప్రజల్లో తానే దేవుడిగా మెసులుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ విద్య అన్నది ఎప్పుడైతే
మనము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము, అందరికీ చెప్తూ ఉంటాము. మరి మహాత్ములు ఒక మాట చెప్తారు, లోకాన్ని ఉద్ధరించే కార్యక్రమంలో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం భగవంతుడి చేత ఎప్పుడూ ఉద్ధరింపబడుతుంది. నువ్వు లోకాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ ధనాన్ని, ఇవన్నీ లోకక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం నువ్వు ఇస్తున్నప్పుడు నీ కళ్యాణం భగవంతుడు చూసుకుంటాడు అని చెప్తూ ఉంటారు. అందుకే వివేకానందుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నీకంటా కింద వాళ్ళ కన్నీళ్ళు నువ్వు తుడగలిగినప్పుడు నీ పైవాడు నీ కన్నీళ్లు తుడడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు అని. అంటే ఏడు పాపడం కాదు, మన దుఃఖాలని రూపుమాపుకునే శక్తి మనకి వస్తుంది. మనకి ఉంటాయి, ఎంత ఎదుగుతున్నా దుఃఖకరమైన సంఘటనలు మన చుట్టూరు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని తట్టుకుని ఓర్చుకుని ఎదగగలిగే శక్తి ఆధ్యాత్మిక విద్య వల్ల మాత్రమే. ఎంతటి దుఃఖాన్నైనా భరించే శక్తి, భూదేవిలా భరించే శక్తి మనకి ప్రకృతి ద్వారా మనకు అందుతూనే ఉంటుంది. అందుకే ప్రాపంచిక విద్య నేర్చుకుంటే ఒక 1/4 జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకుంటామో, ఈ పరావిద్యను అధ్యయనం చేస్తామో, అప్పుడు మనం 100కి 100 పరిపూర్ణంగా ఎదగగలిగే శక్తి ఉంటుంది. సాధన చేసేవాడు విశ్వానికి ఎప్పుడూ ఉపయోగపడతాడు. సాధనతో కూడి పరావిద్య నేర్చుకున్నవాడు ఈ విశ్వానికి అంతటికీ ఇవ్వడానికే చూస్తాడు. ఒక్క ప్రాపంచిక విద్య నేర్చుకుంటే దాని ద్వారా నేను ఎంత డబ్బు సంపాదిస్తాను, ఎన్ని పదవులు వస్తాయి అని తనకి తన కుటుంబానికే పరిమితమై మరి అహంకారాన్ని పెంచుకుంటాడు. అందుకే అన్నాను, అహంకారి ఈగలాంటివాడు, సాధకుడు తేనెటీగలాంటివాడు. ఈగ అన్నిటి మీద వాలి ఎవరికీ ఉపయోగపడదు, తేనెటీగ అందరికీ ఉపయోగపడుతుంది. అందుకే మనం కూడా ఒక విద్య ఉంటే ఇంకొక విద్య వద్దని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే పిల్లలకి ప్రాపంచిక విద్య రావాలి, ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాలి. మరి భారతదేశంలో ఈ విద్య పుట్టింది, మరి ఇక్కడ ఉన్న మనమైనా అధ్యయనం చెయ్యకపోతే ఈ విద్య అంతరించిపోతుంది. వివేకానందుడు ఒక మాట అనేవాడండి, రత్నగర్భ అయిన నా దేశం ఈరోజు అప్పుల పాలయ్యింది అంటే ఆధ్యాత్మిక విద్యలు ఒప్పించడమే. ఏనాడైతే నా భారతదేశంలో ఆధ్యాత్మిక విద్య వెలుగు పొందుతుందో అప్పుడు మళ్ళా నా దేశం రత్నగర్భ అవుతుంది అని ఎంత నమ్మకంగా పలికాడో వివేకానందుడు. చూడండి, నిజమే. ఒకప్పుడు కృతయుగంలో చూసుకుంటే అందరూ ధ్యానం చేసేవారు. భగవంతుడు, జీవుడు, దేవుడు పక్కపక్కనే ఉండి కావలసినప్పుడల్లా దర్శనం చేయగలిగేవారట. త్రేతాయుగం వచ్చేటప్పటికి రాజుల పరిపాలన వచ్చి మరి ఒకంత ఈ విద్య తప్పిపోయింది. మరి రాజులకు మాత్రమే ఈ విద్య. ఎందుకంటే త్రేతాయుగంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ 4 వర్ణాలుగా విభజించి ఒక్కొక్కడు ఒక్కొక్క పని చెయ్యాలి అని నిర్దేశించబడి అది బ్రహ్మజ్ఞానం కొందరికే అన్నట్టుగా నియమించుకుంటే మరి అట్లా ఒక్కొక్క యుగము, ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఈ రాజ్యాలు పోరు ఇవన్నీ వచ్చి ఇంకా అడిగంటి కలియుగంలో పూర్తిగా లేకుండా పోయింది. మరి మనందరము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో పత్రిగారు లాంటి సద్గురువుని పొంది అపరావిద్యతో పాటు పరావిద్య కూడా ప్రతి వాళ్ళకి అవసరము అని తెలుసుకుని మరి ఆ మార్గంలో పయనిస్తున్నాం. ఎందరికో ధ్యానం, ఎందరో ఇప్పుడు పత్రిగారి శిష్యుల్లో కూడా చాలామంది మరి దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారంటే శరీరానికి మనసుకి ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ ఈ పరావిద్య శరీరానికి మనసుకి కాదండి, అది ప్రాపంచిక విద్య. పరావిద్య శరీరానికి మనసుకి సుఖం సంతోషం ఇవ్వచ్చు,
కానీ ఈ పరావిద్య నేర్చుకునే వాడికి ఎప్పుడూ ఆత్మానందంలో ఉంటాడు. అంటే ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా చేరుకోగలిగే విద్య పరావిద్యే. ఇది తెలుసుకుంటే అందరూ కూడా ప్రాపంచిక చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువులు కూడా చదువుకుని నిత్యము ఆనంద స్థితిలో ఉండగలుగుతారు, ఉంటారు కూడా. ఇలాంటి వాళ్ళు లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ లోకోత్తరణ చేసి లోకంలో దైవంగా మిగులుతాడు. ఎవరైతే లోకానికి ఉపయోగపడతారో వాళ్ళనే మరి జీవన్ముక్తులు అంటారు. జీవించి ఉండగా లోక కళ్యాణకరమైన పనులు చేస్తారు. మరి మరణానంతరము ఈ సంపదనంతా పైకి తీసుకెళ్ళి మోక్ష స్థితిలో ఉంటారు. అందుకే మన గురువులు రావడమే అదృష్టం. ఈ విద్యను అధ్యయనం చేయడం ఇంకా అదృష్టం. ఇది అధ్యయనం చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడం అనే అవకాశం రావడం ఇంకా ఇంకా ఉన్నతోన్నతమైన ఆనంద స్థితిలో ఉండడమే అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే అందరూ లోక కళ్యాణం కోసమే ప్రయత్నిస్తారు. ఇది మన గురువు గారి ఆశయం. ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత బ్రహ్మ విద్య నేర్చుకున్న ప్రతి వాడికి ఉంటుంది, ఉండాలి కూడా. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.